Good morning, everybody. By the Department of Physics, today's our topic is electrostats, అంటే స్థిర విద్యుత్. స్థిర విద్యుత్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు, దాంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత, విద్యుత్ అభివాహానికి సంబంధించినటువంటి గాస్ నియమాన్ని మనం ఏ విధంగా ప్రూఫ్ చేస్తున్నాం, అదేవిధంగా గాస్ నియమం యొక్క అవకలన రూపం ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి వివరణ ఇవాళ టాపిక్లో ఉంటుంది. సో సాధారణంగా ఫస్ట్ మనం ఏం తీసుకుంటున్నాం, స్థిర విద్యుత్ అనగానేమి, అసలు విద్యుత్ అంటే ఏంటి, ఆవేశాల వల్ల మనకు ఏర్పడినటువంటి ఒక రకమైనటువంటి బలాన్ని మనం ఏమంటున్నామంటే విద్యుత్ అని చెప్పేసి అంటున్నాం. ఆవేశాలు ప్రవహించడం వల్ల లేదా స్థిరంగా ఉండడం వల్ల మనకు ఏర్పడినటువంటి ప్రత్యేక వ్యవస్థనే మనం ఏమంటున్నామంటే విద్యుత్ శాస్త్రం అని చెప్పేసి అంటున్నాం. సో ఈ విద్యుత్ శాస్త్రంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి స్థిర విద్యుత్ అని చెప్పేసి అంటాం, రెండవది ప్రవాహ విద్యుత్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి ఫైనల్ ఇయర్లో సెమిస్టర్ 5th ఉన్నటువంటి టాపిక్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీంట్లో స్థిర విద్యుత్ అంటే ఏంటి, సాధారణంగా ఏ విధమైనటువంటి కదలని ఆవేశం వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ని మనం స్థిర విద్యుత్ అని చెప్పేసి అంటున్నాం. మరి కదలని ఆవేశాలని వేటిని అంటారు? సాధారణంగా బిందువు యొక్క ఆవేశంతో పోలిస్తే ఆవేశ పరిమాణం అనేది చాలా తక్కువగా ఉంటే దాన్ని మనం ఏమంటున్నామంటే బిందు ఆవేశాలు అని చెప్పేసి అంటున్నాం. సో ఈ విధమైన బిందు ఆవేశాల వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ని మనం ఏమంటున్నామంటే స్థిర విద్యుత్ శాస్త్రం అని చెప్పేసి అంటున్నాం. సో స్థిర విద్యుత్ శాస్త్రంలో బిందు ఆవేశాలు మాత్రమే ఉంటాయి. అలా కాకుండా ఆవేశం కదులుతూ ఉంటే కదిలే ఆవేశాన్ని మనం విద్యుత్ ప్రవాహం అంటాం. విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ని ప్రవాహ విద్యుత్తు అని చెప్పేసి అంటున్నాం. సో ఈ విధంగా రెండు రకాల విద్యుత్తులు ఉంటాయి. స్థిరమైన ఆవేశాల వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ ప్రవాహాన్ని స్థిర విద్యుత్ అని చెప్పేసి అంటున్నాం. ప్రవహించే ఆవేశాల వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ ప్రవాహాన్ని ప్రవాహ విద్యుత్ అంటున్నాం. సో ఇవాళ కాన్సెప్ట్లో మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సింది స్థిర విద్యుత్. ఇందాక ఇంట్రడక్షన్ ఇచ్చాం. సో సాధారణంగా 8th క్లాస్లోనే మనకి స్థిర విద్యుత్ గురించి వస్తుంది. ఏదైనా ఒక గాజు కడ్డీని మనం రబ్ చేసినప్పుడు, ఏదైనా ఒక గుడ్డ కానీ దేంతో రబ్ చేసినప్పుడు ఆ ఘర్షణ వల్ల ఏం జరుగుతుంది అంటే కొన్ని ఎలక్ట్రాన్లు ఏర్పడతాయి. సో ఆ ఎలక్ట్రాన్లు కోల్పోయినటువంటి ఎలక్ట్రాన్లు ఏమవుతుంది, సో గాజు కడ్డీ ధనాత్మకం అవుతుంది. అదేవిధంగా గుడ్డ మనం తీసుకున్నటువంటి క్లాత్ అనేది రుణావేశం అవుతుంది. కానీ గాజు కడ్డీపై ఉన్నటువంటి ధనావేశము, అదేవిధంగా మనం తీసుకున్నటువంటి క్లాత్పై ఉన్నటువంటి రుణావేశం రెండు కూడా సమానంగా ఉంటాయి. సో అక్కడ మనం ఏమని చెప్తున్నాం, ఆవేశ నిష్పత్తి నియమం పాటించబడింది అని చెప్పేసి అంటున్నాం. సో ఈ విధంగా మనం గాజు కడ్డీ పైన దేన్ని సిల్క్ క్లాత్ని తీసుకొని రబ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే వేడి ఏర్పడటం జరుగుతుంది అని చెప్పేసి అని మనకి 8th క్లాస్లోనే తెలుసుకున్నాం. సో ఈ విధంగా ఏర్పడినటువంటి ఈ ఎలక్ట్రాన్లని, వేడి అంటే ఎలక్ట్రాన్, అదేవిధంగా ధనావేశం అంటే మనం ఇక్కడ హోల్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాం. ఎలక్ట్రాన్లకు ఉండేటటువంటి ఆవేశాన్ని మనం రుణావేశం అని చెప్పేసి అంటున్నాం. దీంట్లో ఫస్ట్గా కూలంబ్ విలోమ వర్గ నియమాన్ని గురించి వివరించడం జరిగింది. సో ఇక్కడ కూడా వివరించారు చూడండి. కూలంబ్ విలోమ వర్గ నియమము సాధారణంగా మనకు ఆల్రెడీ తెలుసు. ఏంటది కూలంబ్ విలోమ వర్గ నియమం అంటే F = K × Q1 Q2/R² తీసుకుంటున్నాం. సో ఇక్కడ Kని మనం 1/4πε0 అని చెప్పి ఒక కాన్స్టెంట్ తీసుకుంటాం. సో ఇక్కడ ఈ డెఫినేషన్ దీని నుంచి మనం చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, ఇక్కడ చూడండి. Q1 Q2 అనే రెండు బిందు ఆవేశాలను పటంలో తీసుకున్నాడు. ఇక్కడ మీకు కనిపిస్తుంది డయాగ్రామ్లో చూడండి. Q1 Q2 అనే రెండు బిందు ఆవేశాలను తీసుకొని వాటిని కొంత దూరంలో అమర్చడం జరిగింది. సో అమర్చడం వల్ల వాటి మధ్య ఏర్పడే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని గురించి కూలంబ్ అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. ఏవైనా రెండు బిందు ఆవేశాలని
Q1 Q2 పరిమాణం కలిగినటువంటి రెండు బిందువు ఆవేశాన్ని r దూరంలో అమర్చగా ఏర్పడినటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలం F అని అనుకుంటే, సో F ఈజ్ ప్రపోర్షనల్స్ టు Q1 Q2 అవుతుంది. అంటే రెండు బిందు ఆవేశాల లబ్ధానికి బలం అనేది సమానం అవుతుంది. అదేవిధంగా వాటి మధ్య దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. సో F ఈక్వల్స్ టు Q1 Q2 అని చెప్పేసి రాస్తున్నాం. F ఈక్వల్స్ టు 1/r² అని చెప్పేసి రాస్తున్నాం. సో ఈ రెండింటిని ఒక దగ్గర తీసుకుంటే F ఈజ్ ప్రపోర్షనల్స్ టు Q1 Q2/r² అని చెప్పేసి అంటున్నాం. సో ఇక్కడ ప్రపోర్షనల్ తీసేస్తే సమ్ కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి K అని చెప్పేసి అంటున్నాం. దీన్ని మనం అనుపాత స్థిరాంకం అని చెప్పేసి అంటాం. దీనికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. సో ఆ వాల్యూ కింద ఇవ్వడం జరిగింది. ఇలా Kని మనం ఏమని రాస్తాము అంటే K ఈక్వల్స్ టు 1/4πε0. సో ఈ ε0 అనేది విద్యుత్ శాస్త్రం యొక్క ధర్మాన్ని గురించి తెలియజేస్తుంది. సో ఇక్కడ మనం K ఈక్వల్స్ 1/4πε0 రాస్తున్నాం కాబట్టి చివరిగా మనం ఏమని రాసుకోవచ్చు, F ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q1 Q2/r² అని చెప్పేసి రాయవచ్చు. అయితే కూలంబ్ విలోమ వర్గ నియమం ఇక్కడ పక్కన రాశాడు. సో కూలంబ్ విలోమ వర్గ నియమం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేశాడంటే విద్యుత్ క్షేత్రము, విద్యుత్ క్షేత్ర తీవ్రత గురించి వివరించడం జరిగింది. విద్యుత్ క్షేత్రం అంటే ఏంటి? సాధారణంగా మనం తీసుకున్నటువంటి ఆవేశం యొక్క తీవ్రత ఎంత మేరకు వ్యాపించి ఉంటుందో ఆ ప్రదేశాన్ని ఆ విద్యుత్ క్షేత్రం అని చెప్పేసి అంటారు. మరి విద్యుత్ క్షేత్రంలో ఉన్నటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత గురించి వివరించేటటువంటి ఏంటి, క్యాపిటల్ ఈని మనం ఆ విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పేసి అంటున్నాం. ప్రమాణ ఆవేశంపై అంటే విద్యుత్ క్షేత్రంలో ఏదేని ప్రమాణ ఆవేశంపై పనిచేసేటటువంటి బలాన్ని మనం ఏమంటున్నామంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పేసి అంటున్నాం. ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత గురించి వివరించడం జరిగింది. సో విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే డెఫినేషన్ ఇది. సో ఈ ఈక్వల్స్ టు ఈని మనం విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పేసి అంటాం. సో ఈ ఈక్వల్స్ టు F/Q0. ఇక్కడ Q0ని మనం శోధన ధనావేశం అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో ఈ విధంగా ఈ ఈక్వల్స్ F/Q0ని మనం విద్యుత్ క్షేత్ర తీవ్రత అని చెప్పేసి అంటున్నాం. మరి ఆ విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఏ విధంగా ఉంటుంది, దాన్ని మనం కూలంబ్ విలోమ వర్గ నియమాన్ని ఆధారంగా చేసుకొని వివరించవచ్చు. సాధారణంగా మనకు తెలిసినటువంటి ఇక్కడ డయాగ్రామ్ని మనం అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లో సో ఇలా ఇచ్చారు. డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఏ అనే బిందువు వద్ద బిందు ఆవేశం ఉందని భావిద్దాం. సో దీని నుంచి r దూరంలో ఉన్న P అనే బిందువు వద్ద మనం ఏం కనుక్కోవాలి, విద్యుత్ క్షేత్ర తీవ్రతని రాబట్టాలి. సో ఏ అనే బిందువు వద్ద మనకి బిందు ఆవేశం ఉందనుకుంటే r దూరంలో ఉన్నటువంటి P అనే బిందువు వద్ద మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతని రాబట్టాలి. ఈ విధంగా రాబట్టే క్రమంలో ఫస్ట్ మనం ఏం చేసుకుంటున్నాం, కూలంబ్ విలోమ వర్గ నియమాన్ని రాస్తున్నాం. కూలంబ్ విలోమ వర్గ నియమం ప్రకారం ఏంటి, F ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q0/r². కానీ ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఈ డెఫినేషన్ నుంచి మనం ఏమని రాస్తున్నాం, F/Q0, అక్కడ నుంచి F ఈక్వల్స్ టు E ఇంటూ Q0 అని చెప్పేసి రాస్తున్నాం. సో ఈ F వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. అదేంటది, E ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q/r² అని చెప్పేసి అంటున్నాం. సో ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సంబంధించినటువంటి బిందు ఆవేశం వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సంబంధించినటువంటి సూత్రం. కానీ విద్యుత్ క్షేత్ర తీవ్రత విద్యుత్ పొటెన్షియల్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ పొటెన్షియల్ అని ఒక భావన వస్తుంది. ఆల్రెడీ మనకు తెలుసు, లాస్ట్లో అంటే మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం పొటెన్షియల్ అంటే ఏంటనేది. సో పొటెన్షియల్ అంటే అనంత దూరంలో ఉన్నటువంటి ఏదైనా ఒక శోధన ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా బిందువు వద్దకు తీసుకురావడంలో జరిగిన పని. పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ జరిగిన పని. సో ఈ పొటెన్షియల్కి ఆ తర్వాత క్లాస్లో చెప్తాం. పొటెన్షియల్కి విద్యుత్ క్షేత్ర తీవ్రతకు మధ్య సంబంధం కలిగిన ఒక సమీకరణం ఉంటుంది, E ఈక్వల్స్ టు V/R అని. దాని నుంచి V ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q/R అని చెప్పేసి రాస్తాం. సో ఇది విద్యుత్ క్షేత్ర తీవ్రతకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ ఇక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత అయిపోయింది,
అదేవిధంగా విద్యుత్ పొటెన్షియల్ ఏ విధంగా ఏర్పడుతుంది. కానీ ధనావేశం కదిలే మార్గాన్ని గురించి వివరించేటటువంటి దాన్ని ఏమంటున్నారంటే విద్యుత్ బలరేఖలు అని చెప్పేసి అంటున్నాం ఇక్కడ. సో విద్యుత్ బలరేఖలు విద్యుత్ బలరేఖలు అంటే ఏంటంటే సాధారణంగా విద్యుత్ క్షేత్రంలో ఏదైనా ఒక శోధన ధనావేశం అనేది ఏ విధంగా ప్రయాణిస్తుంది ముందలికి, ఆ ప్రయాణించేటటువంటి మార్గాన్ని లేదా పథాన్ని గురించి వివరించేదే విద్యుత్ బలరేఖలు అని చెప్పేసి అంటాం. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఆల్రెడీ వస్తుంది మనకి. అంతకుముందు 8th 9th కూడా వస్తుంది, కానీ ఇక్కడ మళ్ళీ ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది. సో విద్యుత్ బలరేఖలు ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్పేసి అంటున్నాం. సో విద్యుత్ బలరేఖలు అని చెప్పేసి అని దేన్ని అంటారు అంటే దాన్ని ఆధారంగా చేసుకొని మన ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే విద్యుత్ అభివాహము అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్లో వస్తుంది. సో ఇక్కడ సాధారణంగా చూడండి, విద్యుత్ బలరేఖల గురించి ఫారడే అనే శాస్త్రవేత్త వివరించడం జరిగింది. సో ఏ విధంగా వివరించాడు, కొన్ని పాయింట్స్ ఉన్నాయి. విద్యుత్ బలరేఖలకు సంబంధించినటువంటి ధర్మాలు. ధనావేశం నుండి బయటకు వస్తున్నాయి, రుణావేశం లోపలికి వెళ్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ధనావేశం నుండి బయటకి వచ్చి రుణావేశం వైపుకి వస్తున్నాయి. సో రుణావేశం నుండి రుణావేశం లోపలికి వస్తున్నాయి. సో ధనావేశం వచ్చి బయటకు వస్తుంది, రుణావేశం లోపలికి వస్తుంది. సో ఈ విధంగా విద్యుత్ బలరేఖలు పరస్పరం ఖండించుకోవు. ఇక్కడ ఇచ్చాడు విద్యుత్ బలరేఖల యొక్క ధర్మాలను గురించి పరిశీలిస్తే, విద్యుత్ బలరేఖ యొక్క ధర్మాలను గురించి చూస్తే ఫస్ట్ పాయింట్, విద్యుత్ బలరేఖల పైన ఏదైనా ఒక బిందువు వద్ద స్పర్శరేఖని గీస్తే అది దేని తెలియజేస్తుంది, విద్యుత్ క్షేత్ర తీవ్రతని దిశను సూచిస్తుంది. ఫస్ట్ పాయింట్, విద్యుత్ బలరేఖపై ఏదైనా ఒక బిందువు వద్ద గీచిన స్పర్శరేఖ అనేది విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క దిశను సూచిస్తుంది. సెకండ్ పాయింట్, విద్యుత్ బలరేఖలకు లంబంగా ఒక ప్రమాణ వైశాల్యం గుండా పోయే బలరేఖల సంఖ్య అనేది ఏ విధంగా ఉంటుంది, విద్యుత్ క్షేత్ర తీవ్రత యొక్క పరిమాణానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సెకండ్ పాయింట్, విద్యుత్ బలరేఖలకు లంబంగా ఒక ప్రమాణ వైశాల్యం గుండా పోయే విద్యుత్ బలరేఖల సంఖ్య అనేది విద్యుత్ క్షేత్ర తీవ్రతకి అనులోమానుపాతంలో ఉంటుంది. థర్డ్ పాయింట్, విద్యుత్ బలరేఖలు పరస్పరం ఖండించుకోవు. విద్యుత్ బలరేఖలు పరస్పరం ఖండించుకోవు. సో ఎందుకు పరస్పరం ఖండించుకోవు ఇవి? అవి పరస్పరం ఖండించుకుంటే వాటి యొక్క ఖండన దిశలు ఉండాలి, ఇది అసాధ్యం. అందుకొరకే విద్యుత్ బలరేఖలు అనేవి ఖండించుకోవు. సో బలరేఖలు తమ పొడవు వెంబడి కుచించుకుపోతాయి. ఇది విజాతి ఆవేశాల మధ్య ఆకర్షణ బలాన్ని కలిగి ఉంటుంది. బలరేఖలు తన పొడవుకు లంబంగా దూరంగా ఒకదానితో ఒకటి జరుగుతాయి. ఇంకా అదేవిధంగా ధనావేశం నుండి బయటకు వస్తాయి అంటే ఉత్పన్నమవుతాయి, రుణావేశం వద్ద అంతమవుతాయి. సో ఇవి విద్యుత్ బలరేఖల యొక్క ధర్మాలు అని చెప్పేసి అంటారు. సో విద్యుత్ బలరేఖల యొక్క ధర్మాల గురించి చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే, ఫస్ట్ పాయింట్, బలరేఖలు పరస్పరం ఖండించుకోవు. సెకండ్ పాయింట్, స్పర్శరేఖని గీస్తే విద్యుత్ క్షేత్ర తీవ్రతను సూచిస్తాయి. థర్డ్ పాయింట్, ధనావేశం నుండి బయటకు వస్తాయి అంటే ఉత్పన్నమవుతాయి. ఫోర్త్ పాయింట్, రుణావేశం వద్ద అంతమవుతాయి. సో ఇవి 4 ఇంపార్టెంట్ పాయింట్స్, విద్యుత్ బలరేఖలకు సంబంధించినటువంటి పాయింట్స్. నెక్స్ట్, విద్యుత్ అభివాహం. విద్యుత్ బలరేఖల యొక్క సంఖ్యనే సాధారణంగా ప్రమాణ వైశాల్యంలో ఉన్నటువంటి విద్యుత్ బలరేఖల సంఖ్యనే ఏమంటారంటే ఆ విద్యుత్ అభివాహము అని చెప్పేసి అంటారు. విద్యుత్ క్షేత్రంలో ఒక తలం చేత ఖండించబడి దాని ద్వారా వెళ్ళే బలరేఖల సంఖ్యను విద్యుత్ అభివాహము అని చెప్పేసి అంటారు. సాధారణంగా ఒక ముసన తలం తీసుకుంటాం, మూస తలం నుండి డిఎస్ ఫలితాంశాలను తీసుకుంటున్నాం. తర్వాత ఆ బిందువు వద్ద ఉన్నటువంటి విద్యుత్ క్షేత్ర తీవ్రతని ఈగా తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుంది, పటంలో చూపినట్టుగా విద్యుత్ క్షేత్రంలో ఒక సమతవలాన్ని తీసుకుందాం. పీ చుట్టూ ఒక అల్పాంశం డిఎస్ని తీసుకుందాం. అప్పుడు అల్పాంశం కూడా ప్రవహించే ఆ విద్యుత్ అభివాహం d5 అయితే దాన్ని ఏమని రాస్తాం మనం, ఈ కాస్ థీటా ఇంటూ డిఎస్ అని చెప్పేసి రాస్తాం. సో అదేవిధంగా మొత్తం తలం ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహాన్ని ఫై అనుకుంటే ఫై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈక్వల్స్ టు
ఇంటిగ్రల్ డాట్ తీసేస్తే మనకు కాస్ థీటా వస్తుంది కాబట్టి ఏమని రాశాడు, ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ థీటా అని చెప్పేసి రాస్తున్నాం. సో ఈ విధంగా విద్యుత్ అభివాహాన్ని గురించి వివరించడం జరుగుతుంది. మరి ఈ విద్యుత్ అభివాహం దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? సాధారణంగా ఆవేశానికి అనులోమానుపాతంలో ఉంటూ ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని గాస్ సిద్ధాంతం లేదా గాస్ సూత్రం గురించి వివరించడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గాస్ సిద్ధాంతం ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. గాస్ సిద్ధాంతం అని చెప్పేసి అంటున్నాం. సో గాస్ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక సంవృత్త విద్యుత్ క్షేత్రంలో తలం ఏ ఆకారంలో ఉన్నప్పటికీ ఆ తలం నందలి ఆవేశం అనేది ఆ తలం నందలి అభివాహానికి మధ్య గల సంబంధాన్ని గురించి గాస్ సిద్ధాంతం వివరించడం జరుగుతుంది. ఏమని అంటే ఇక్కడ చూడండి, ఇది మనకు కావాల్సినటువంటి గాస్ సిద్ధాంతం. తలం ఏ ఆకారంలో ఉన్నప్పటికీ మూసిన తలమై ఉంటూ ఆ మూసిన తలం నందలి అభివాహం అనేది ఆ మూసిన తలంలో ఉండే ఆవేశానికి 1/ε0 రెట్లు ఉంటుంది. దీన్నే మనం గాస్ సిద్ధాంతం లేదా గాస్ సూత్రము అని చెప్పేసి అంటాం. సాధారణంగా విద్యుత్ అభివాహాన్ని మనం φ చేత ఇండికేట్ చేస్తాం. φ అంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ E డాట్ ds అని చెప్పేసి అంటున్నాం. దట్ ఈక్వల్స్ టు Q/ε0 అని చెప్పేసి రాస్తాం. సో ఇది గాస్ సిద్ధాంతం. మరి గాస్ సూత్రాన్ని గురించి మనం వివరించాలి లేదా సమాకలన రూపంలో ఉన్నటువంటి గాస్ నియమాన్ని నిరూపించే క్రమంలో ఇక్కడ 2 పాయింట్లు. ఇది కేస్ 1. ఇప్పుడు ఇది కేస్ 1 ఏంటి అంటే, ఇక్కడ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే ఆవేశం అనేది తలం లోపల ఉందని భావించాం. ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఆవేశం ఉంది. ఈ ఎస్ అనేది వైశాల్యంతో ఉన్నటువంటి ఒక ఉపరితలం. ఆ తలం లోపల బిందువు వద్ద ఆవేశం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మళ్ళీసారి బయట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆవేశం నుండి r దూరంలో ఉన్నటువంటి P అనే బిందువు వద్ద మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, విద్యుత్ క్షేత్ర తీవ్రతని రాబట్టాలి. విద్యుత్ క్షేత్ర తీవ్రత వస్తే మనకి ఆటోమేటిక్గా అభివాహం వస్తుంది. కాబట్టి ముందుగా ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక చిన్న స్వల్పాంశాన్ని తీసుకోవాలి. ఇక్కడ చిన్న స్వల్పాంశాన్ని తీసుకోవాలి. ఆ స్వల్పాంశం గుండా ఏం చేస్తున్నాం, విద్యుత్ క్షేత్ర తీవ్రతను రాస్తున్నాం. ఇలా స్వల్పాంశం గుండా రాసే విద్యుత్ క్షేత్ర తీవ్రత మనకేమొస్తుంది అంటే E ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ Q/r³ ఇంటూ r క్యాప్ అని చెప్పేసి రాస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ ఆల్రెడీ మనకు తెలుసు, ఈ P వద్ద అభివాహాన్ని మనం ఇలా రాయవచ్చు. P వద్ద ఉన్నటువంటి అభివాహాన్ని స్వల్పాంశం వల్ల ఏర్పడింది కాబట్టి dφ ఈక్వల్స్ టు E ఇంటూ ds అని చెప్పేసి రాస్తాం. మనకు పైన ఆల్రెడీ ఈ వాల్యూ వచ్చింది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి dφ వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది, dφ వాల్యూ ఈక్వల్స్ టు ఇలా, ఫస్ట్ ఇక్కడ చూడండి. సో dφ వాల్యూ ఈక్వల్స్ Q/ε0 ఇంటూ ఇలా dφ వాల్యూ వస్తుంది. dφ ఈక్వల్స్ Q/ε0 ఇంటూ r డాట్ ds అంటే డాట్ తీసేస్తే కాస్ థీటా వస్తుంది. rds కాస్ థీటా/r³ అంటే మనం ఏ విధంగా తీసుకోవచ్చు, ఘనకోణం dwగా తీసుకోవచ్చు. మరి ఈ ఘనకోణాన్ని dwగా తీసుకుంటే అప్పుడు మనకి ఏమని రాస్తున్నాం, dφ ఈక్వల్స్ టు Q/4πε0 ఇంటూ dω అని చెప్పేసి రాస్తున్నాం. ఇక్కడ dω అంటే ఇది rds కాస్ థీటా/r³ తీసుకుంటున్నాం. దీన్ని మనం dω అని చెప్పేసి అంటున్నాం. సో dφ ఈక్వల్స్ Q/4πε0 ఇంటూ dω. దీన్ని x ద్వారా అభివాహం ఫలితంగా మొత్తంగా రాయాలి అంటే పై సమీకరణాన్ని సమాకలనం చేయాలి. సో అప్పుడు φ వస్తుంది. సో φ ఈక్వల్స్ ఇంటిగ్రల్ ఆఫ్ dφగా తీసుకుంటున్నాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రల్ ఆఫ్ Q/4πε0 ఇంటూ dω వస్తుంది. కానీ dω వాల్యూ ఎంత ఉంటుంది అంటే 4π ఉంటుంది మ్యాక్సిమం వాల్యూ. కింద ఇచ్చారు చూడండి, ఒక సంవృత తలం దాని లోపలి గుండా పోయే విద్యుత్ వద్ద ఏ బిందువు వద్దనైనా చేసే ఘనకోణం విలువ 4πకి సమానం అవుతుంది. అంటే ఇంటిగ్రల్ dω వాల్యూ ఎంత అవుతుంది, 4π అవుతుంది. సో ఇక్కడ ఇంటిగ్రల్ dω వాల్యూ మనం 4π సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది.
సో ఈ విధంగా సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ చూడండి. సో ఫోర్త్ ఈక్వేషన్ వస్తుంది లాస్ట్కి. ఏందది ఫోర్త్ ఈక్వేషన్ ఏమొచ్చింది, ఫై ఈక్వల్స్ టు అంటే మనకు కావాల్సినటువంటి ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈక్వల్స్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ వస్తుంది. అంటే చిన్న ఒక బిందువు తీసుకున్నప్పుడు, చాలా బిందువులు తీసుకున్నప్పుడు సಮೇషన్ తీసుకుంటాం. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈక్వల్ 1/q బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ సమ్మేషన్ ఆఫ్ QI అని చెప్పేసి తీసుకుంటున్నాం. అంటే చాలా బిందువులు, మనం ఒక బిందువు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గాస్ నేమ్ అనేది రుజువు చేయడం జరిగింది. ఒకసారి చూడండి, ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాం. గాస్ నేమ్ అంటే తలం బయట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇలా తలం బయట ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇలా తలం బయట ఉన్నప్పుడు O అనే బిందువుని తీసుకుంటున్నాం. అంటే S అనే ఉపరితలాన్ని తీసుకున్నాం. O అనే బిందువు వద్ద ఆవేశం ఉందని భావిస్తే R దూరంలో ఉన్నటువంటి P అనే బిందువు వద్ద విద్యుత్ తీవ్రతని ఈ విధంగా రాస్తాం. ఈక్వల్స్ Q బై F4π R/R³ అని చెప్పేసి రాస్తున్నాం. P బిందువు చుట్టూ తీసుకున్నటువంటి వైశాల్యం యొక్క స్వల్పాంశాన్ని డిఎస్గా భావిస్తే అప్పుడు డిఎస్ గుండా పోయేటటువంటి అభివాహాన్ని ఏమని రాస్తున్నాం, d5 ఈక్వల్స్ E ఇంటూ డిఎస్ అని చెప్పేసి రాస్తున్నాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే మనకి d5 ఈక్వల్స్ Q/4π ఇంటూ RdS cos θ/R³ అంటే వ్యాసార్థం బై వ్యాసార్థం Q² తీసుకుంటే మనకి ఏమొస్తుంది అంటే d ఒమేగా అంటే ఘన కోణం వస్తుంది. సో మొత్తం కావాలి కాబట్టి పై సమీకరణాన్ని ఇంటిగ్రల్ చేస్తాం. Q5 వస్తుంది. ఫై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ d5 చేసుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ Q/4π ఇంటూ d ఒమేగా వస్తుంది. దాని గుండా తీసుకుంటే మనకేమొస్తుంది లాస్ట్కి ఫై ఈక్వల్స్ టు Q/4π ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ d ఒమేగా వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నాం, ఇంటిగ్రల్ ఆఫ్ d ఒమేగా అంటే ఘనకోణం సాధారణంగా ఎంత కలిగి ఉంటుంది అంటే 4π విలువను కలిగి ఉంటుంది. మ్యాక్సిమం ఘనకోణం విలువ 4πగా ఉంటుంది. సో 4πగా ఉంటుంది కాబట్టి లాస్ట్కి మనం ఫై ఈక్వల్స్ టు ఏమని రాస్తున్నాం, సో ఈ విధంగా ఫై ఈక్వల్స్ టు Q/4π అని చెప్పేసి రాస్తున్నాం. ఎక్కువ సంఖ్యలో తీసుకుంటే ఏమని రాస్తాం, సమ్మేషన్ తీసుకుంటాం. అంటే సిగ్మా Q/ε0 అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో ఇది ఆవేశం అనేది లోపల ఉన్నప్పుడు. మరి బయట ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ సందర్భంలో గాస్ నియమం వర్తిస్తుందా, అది మనం ప్రూఫ్ చేయాలి. ఇక్కడ బయట ఏం చేస్తున్నాం, ఇప్పుడు చూడండి, ఇక్కడ డయాగ్రామ్ వేసుకున్నాం. సో ఇక్కడ బయట బిందువు O బిందువు తీసుకున్నాం. O బిందువు వద్ద ఆవేశం ఉందనుకుందాం. ఇది వైశాల్యంతో కూడినటువంటి ఒక తలాన్ని తీసుకుందాం. ఇక్కడ 3 ఉంటాయి, DS1 DS2 DS3 ABCD అని చెప్పేసి తీసుకుంటున్నాం. DS4 4 బిందువులు తీసుకుంటున్నాం. ఈ 4 బిందువుల వద్ద మనం ఏం రాయాలి అంటే అభివాహాన్ని రాయాలి. ఫస్ట్ రాశాడు ఏ బిందువు వద్ద DS1 అభివాహం ద్వారా అభివాహం 1/4π Q/W. B బిందువు వద్ద 1/4π Q ఇంటూ DW అని రాస్తాం. ఇంతకుముందు పైన వచ్చింది మనకి 1/4π Q ఇంటూ DW అని వచ్చింది. C వద్ద రాస్తాం, D వద్ద రాస్తాం. కాకపోతే ఏంటంటే ABCల వద్ద మనకు మైనస్ ప్లస్లు ఏ విధంగా వస్తున్నాయి. లోపలికి వచ్చే అభివాహం అనేది చూడండి, ఇక్కడ C వద్ద లోపలికి వస్తుంది కాబట్టి నెగిటివ్గా రాసుకుంటున్నాం. అదేవిధంగా D వద్ద బయటికి వెళ్తుంది. సో D వద్ద బయటికి వెళ్తుంది కాబట్టి పాజిటివ్గా రాసుకుంటున్నాం. లోపలికి వచ్చే అభివాహం అనేది నెగిటివ్గా ఉంటుంది, బయటికి వెళ్ళే అభివాహం అనేది పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి అన్నిటినీ రాసుకుంటే లాస్ట్కి మనకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి ఫలిత అభివాహం అనేది ఏం జరిగింది, 0 అయింది. ఇక్కడ చూడండి ఫలిత అభివాహం అనేది 0 కావడం జరిగింది. అంటే ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఈ విధంగా మనం రెండవ కేసులో విద్యుత్ ఆవేశం అనేది బయట ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అభివాహం అనేది ఏర్పడదు. అంటే గాస్ నియమం అనేది కేవలం ఆవేశం తలం లోపల ఉన్నప్పుడు మాత్రమే గాస్ నియమం అనేది రుజువు కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటి, గాస్ నియమం రాసాం. ఏమని రాసాం, గాస్ నియమాన్ని ఫై ఈక్వల్స్ టు ఇలా ఫై ఈక్వల్స్ టు Q/ε0 ఇదే సమాకలన రూపంలో ఉన్నటువంటి గాస్ నియమం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం అవకలన రూపంలోకి మార్చుకోవాలి. సో అవకలన రూపంలో ఇప్పుడు కాన్సెప్ట్, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. అవకలన రూపంలో గాస్ నియమాన్ని రుజువు చేయట. ఆల్రెడీ ఇక్కడ అవకలన రూపం ఉంది మనకి, ఇదే ∇ ఈక్వల్స్ టు ρ/ε0. రో అంటే ఆవేశ సాంద్రతగా తీసుకుంటాం. సో దీన్ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. అంటే అవకలన రూపంలో గాస్ నియమం.
సాధారణంగా ఆవేశ సాంద్రత రో అని ఉంటుంది ఒకటి. సో రోని మనం ఏమని రాస్తామంటే Q/V అని చెప్పేసి రాస్తాం. ప్రమాణ ఘనపరిమాణంలో ఉన్నటువంటి ఆవేశాన్ని ఘనపరిమాణ ఆవేశ సాంద్రత రో అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా ఘనపరిమాణ ఆవేశ సాంద్రతను తీసుకున్నప్పుడు సో ఈ ఘనపరిమాణ ఆవేశ సాంద్రత ఆధారంగా చేసుకొని ఆవేశాన్ని ఫస్ట్ రాస్తాం. Q = V × ρ × dV అని చెప్పేసి రాస్తాం. గాస్ సూత్రం నుంచి ∫E/ds దట్ ఈక్వల్స్ ఫై ఈక్వల్స్ ఏమని రాస్తాం Q/ε0 అని రాస్తాం. ఈ Q వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే 1ని 2లో సబ్స్టిట్యూట్ చేయగా అప్పుడు ఏమని రాస్తాం ∫E/ds = 1/ε0 ρ × dV వస్తుంది. కానీ మనకు ఫస్ట్ ఇయర్లో అంటే ఫస్ట్ సెమిస్టర్లో గాస్ అపసరణ సిద్ధాంతం అని చెప్పేసి ఒక సిద్ధాంతం ఉంటుంది. గాస్ డైవర్జెన్స్ థియరం అని చెప్పేసి అంటాం. వెక్టర్ అనాలిసిస్లో వస్తుంది. ఏంటది? రిలేషన్ బిట్వీన్ సర్ఫేస్ ఇంటిగ్రల్ టు వాల్యూమ్ ఇంటిగ్రల్, దట్ ఈస్ ∫E/ds = వాల్యూమ్ ఇంటిగ్రల్ ఆఫ్ ∇.E dV. You can write Gauss divergence theorem. So substituting this Gauss divergence theorem in above equation, so we can get అంటే 4వ సమీకరణంను 3లో రాయగా అప్పుడు ఏం జరుగుతుంది ∫∇.E dV = 1/ε ρ × dV వస్తుంది. సో రెండు కూడా dVలు అయ్యాయి ఇప్పుడు. సో రెండు కూడా సేమ్ ఇంటిగ్రల్స్ అయ్యాయి కాబట్టి దాన్ని కంపేర్ చేస్తే మనకేమొస్తుంది, కంపేర్ చేసుకుంటూ పోతే సో ఇలా డైవ్ E - ρ/ε × 0 వస్తుంది. సో డైవ్ E ∇.E = ρ/ε0. సో ఇదే అవకలన రూపంలో గాస్ నియమం. ∇.E = ρ/ε0. సో దీన్నే అవకలన రూపంలో గాస్ నియమంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇది అవకలన రూపంలో ఉన్నటువంటి గాస్ నియమం. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. అవకలన రూపంలో గాస్ నియమం అంటే ఏం లేదు, సింపుల్గా క్యూబ్ని రోలో రాసుకోవాలి. సో ఆల్రెడీ మనకు తెలుసు రో అంటే ఆవేశ సాంద్రత. సో ఇలా రోని ఏమని రాస్తామంటే Q/V అని రాస్తాం. దీని నుంచి Q = ఏమొస్తుంది ρ × V అని వస్తుంది. సో dQ కావాలి కాబట్టి ఇంటిగ్రల్ ఆఫ్ dQ చేస్తే ∫ρ × dV వస్తుంది. సో దీన్ని తీసుకెళ్ళి దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. దేంట్లో గాస్ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేస్తారు, సమాకలన రూపంలో సబ్స్టిట్యూట్ చేసి మనకు వాల్యూ వస్తుంది. దీన్ని మనం దేనికి కంపేర్ చేసుకోవాలి, గాస్ డైవర్జెన్స్ కంపేర్ చేసుకోవాలి. ఎందుకు కంపేర్ చేసుకోవాలి అంటే రెండు కూడా సర్ఫేస్ ఇంటిగ్రల్ని వాల్యూమ్ ఇంటిగ్రల్గా మార్చేటటువంటి సిద్ధాంతమే గాస్ అపసరణ సిద్ధాంతం కాబట్టి ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనకు లాస్ట్కి ఏమొస్తుంది ∇.E = ρ/ε0 వస్తుంది. ఇదే గాస్ అపసరణ సిద్ధాంతానికి సంబంధించినటువంటి అవకలన రూపం. సో ఇది ఇవాల్టి టాపిక్స్. ఏమేమి వచ్చాయి మనకి? సో ఫస్ట్ వాట్ ఈజ్ ఎలక్ట్రోస్టాట్స్ అంటే ఏంటి అంటే స్థిర విద్యుత్ అనగానేమి, స్థిర విద్యుత్ కంటే ముందు బిందు ఆవేశం అంటే ఏంటి, కదిలే ఆవేశాలు ఉంటాయి, బిందు ఆవేశాలు ఉంటాయి. బిందు ఆవేశాల వల్ల ఏర్పడేటటువంటి విద్యుత్ని మనం స్థిర విద్యుత్ అని చెప్పేసి అంటున్నాం. కదిలే ఆవేశాల వల్ల ఏర్పడేటటువంటి విద్యుత్ని ఏమంటున్నాం అంటే ప్రవాహ విద్యుత్ అని చెప్పేసి అంటున్నాం. ఇప్పుడు ఇవాళ కాన్సెప్ట్లో మనం ఏం తెలుసుకుంటున్నాం, స్థిర విద్యుత్ భావన గురించి వివరించడం జరిగింది. సో స్థిర విద్యుత్ అనగానేమి, స్థిర విద్యుత్లో ఉన్నటువంటి కూలుంబ్ విలోమ వర్గ నియమం అంటే ఏంటి, కూలుంబ్ విలోమ వర్గ నియమం అంటే F = 1/4πε Q/r² అని చెప్పేసి అంటాం. మరి ఈ కూలుంబ్ నియమాన్ని ఆధారంగా చేసుకొని ఏ విధంగా రాసాం విద్యుత్ క్షేత్ర తీవ్రతని E = 1/4πε Q/r² అని చెప్పేసి రాసుకుంటున్నాం. సో వాటి ఆధారంగా చేసుకొని పొటెన్షియల్ని ఏ విధంగా రాసాం. అదేవిధంగా విద్యుత్ బలరేఖలు అనగానేమి, వాటికి సంబంధించినటువంటి ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి. సో ఈ ధర్మాలను ఆధారంగా చేసుకొని విద్యుత్ అభివాహాన్ని ఏ విధంగా రాసాం. సో ఈ విద్యుత్ అభివాహాన్ని ఆధారంగా చేసుకొని విద్యుత్ అభివాహానికి తర్వాత ఆవేశానికి మధ్య గల సంబంధం కలిగినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గాస్ సూత్రం అనగానేమి లేదా గాస్ నియమం. అంటే స్థిర విద్యుత్ శాస్త్రంలో గాస్ నియమం అనగానేమి, దానికి సంబంధించినటువంటి నిరూపణ ఏ విధంగా ఉంటుంది. ఒక్కసారి ఆవేశం తలం బయట ఉన్నప్పుడు ఏం జరిగిందనే దాన్ని నిరూపించాం. అంటే ఫస్ట్ లోపల ఉంటే ఏం జరుగుతుంది, కేస్ 2లో బయట ఉంటే ఏం జరుగుతుంది. లోపల ఉంటే గాస్ నియమం రుజువు చేయబడింది కాబట్టి φ = ∫E/ds = Q/ε0 అని చెప్పేసి రాసేస్తాం. సో మరి బయట ఉంటే ఏం జరుగుతుంది, ఆవేశం బయట ఉంది కాబట్టి అభివాహం ఏ విధంగా పనిచేయదు. కాకపోతే ఆవేశం లేనప్పుడు అభివాహం అనేది ఉండదని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి అభివాహం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో ఈ విధంగా చెప్పాం. ఆ తర్వాత అవకలన రూపంలో గాస్ నియమాన్ని పరిశీలిస్తే
డెల్ డాట్ ఈ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, రో బై ఎప్సిలాన్ నాట్గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ లాస్ట్ ఫిఫ్త్ ఈక్వేషన్ కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ, ఇది డెల్ డాట్ ఈ ఈక్వల్స్ టు రో బై ఎప్సిలాన్ నాట్ అని చెప్పేసి అని అవకలన రూపంలో గాస్ నియమం గురించి వివరించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. డ్యామ్ షూర్ ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. గాస్ నియమాన్ని తెలిపి సమాకలన రూపంలో రుజువు చేయండి. గాస్ నియమాన్ని తెలిపి సమాకలన రూపంలో రాసి అవకలన రూపంలో రుజువు చేయండి. స్థిర విద్యుత్ శాస్త్రంలో గాస్ నియమాన్ని తెలిపి సమాకలన అవకలన రూపాన్ని రుజువు చేయండి. ఇలా ఎట్లా అయినా అడగవచ్చు, కానీ బట్ ఒక లాంగ్ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక షార్ట్లో వచ్చేస్తే విద్యుత్ క్షేత్రం అనగానేమి, విద్యుత్ బలరేఖలు అనగానేమి ధర్మాలు రాయండి. తర్వాత విద్యుత్ క్షేత్ర తీవ్రత అనగానేమి, విద్యుత్ పొటెన్షియల్ అనగానేమి, ఆ తర్వాత విద్యుత్ అభివాహం అనగానేమి, విద్యుత్ బలరేఖల యొక్క ధర్మాలను రాస్తూ అభివాహాన్ని గురించి వివరించండి. లేదు అంటే గాస్ నియమం యొక్క సమాకలన రూపాన్ని సంక్షిప్తంగా రాయండి. ఇవన్నీ షార్ట్ మరియు లాంగ్ క్వశ్చన్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సెమిస్టర్ 5 ఫైనల్ ఇయర్ వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. స్థిర విద్యుత్లో ఉన్నటువంటి ఈజియెస్ట్ స్కోర్ చేసేటటువంటి టాపిక్ ఏంటంటే గాస్ నియమం, సమాకలన రూపం, అవకలన రూపం. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అంటే లైక్ పీజీ ఎంట్రన్స్ కానీ ఇంకెక్కడైనా ఫిజిక్స్లో కూడా ఈ ఎలక్ట్రోస్టాట్స్ పైన క్వశ్చన్స్ అడిగితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అంటే ఈ టాపిక్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కంపల్సరీగా ఈ టాపిక్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, సో ఇది ఇవాల్టి కాన్సెప్ట్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.